వెల్కమ్ టు శ్రీని టీవీ. ఈరోజు జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం వాటి వివరాల గురించి మాట్లాడడానికి అనలిస్ట్ మన సుజిత్ గారు మనతో ఉన్నారు. సుజిత్ గారు చెప్పండి సార్. టీటీడీ చైర్మన్గా మన బిఆర్ నాయుడు గారు వచ్చిన కాడి నుంచి మీరు చూసినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? గతంతో పోలిస్తే ఇప్పుడు టీటీడీ పాలకుడిగా చైర్మన్గా బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అయితే ఆయన చేపట్టడం జరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రస్ట్ యొక్క పరిపాలన బాగుంది అని చెప్పేసి సర్వత్రా హర్షాతిరేకాలు వినపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుండి ఆయన దిగిపోయేంత వరకు తిరుమల క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని, ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ప్రతి దశలోనూ నాశనం చేసేటటువంటి కార్యక్రమాలే ఆయన ఏర్పాటు చేసినటువంటి చైర్మన్లు వాళ్ళ యొక్క నిర్ణయాలు ఉండేవి. మీరు చూసుకోండి. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు తొలుత టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆయన చిన్నాయన వైవి సుబ్బారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఈ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారేమో సూపర్ స్వామి అని చెప్పేసి మాట్లాడతాడు, కానీ ఆయనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువు అయితే 40 సార్లు మాల వేసిన వాళ్ళని ఏమంటారు? సూపర్ స్వామి అంటారా? ఖచ్చితంగా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలాగో హిందూ కాదని అందరికీ తెలుసు. ఆ ఒక్క చిన్న పదం చాలు ఆయన హిందూ కాదనడానికి. ఇక ఈయన చెప్పినట్టు సూపర్ స్వామి దగ్గరకు వద్దాం. ఈ సూపర్ స్వామి గారు 40 సార్లు మాలేసానంట. మరి ఆయన జీవితంలో 40 సార్లు మాలేసినటువంటి ఒక కరుడు గట్టిన హిందువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర బైబిల్ చదువుతాడా? ఖచ్చితంగా చదవరు. 40 సార్లు మాలేసినటువంటి కరుడు గట్టినటువంటి హిందువు యొక్క భార్య చేతిలో బైబిల్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మరి ఎవరిని మోసం చేద్దామని చెప్తావు ఈ సోది కథలన్నీ మాకు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇదే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ పొజిషన్లో కూర్చొని 500 రూపాయల టికెట్లా పెంచేయండి, 5,000 రూపాయలు చేయండి, కట్టుకుంటారులే, గొప్ప వీడియో అది, కట్టుకుంటారులే అని ఎంత దారుణంగా నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి వీడియోలు అందరూ చూసినటువంటి పరిస్థితి. తిరుమల వీధుల్లో ఆ 5 సంవత్సరాల పాటు ఎంత చెత్త పేరుకుపోయిందో అందరూ చూసినటువంటి వాళ్ళే. ఆ అన్నదాన సత్రాలలో ఆ ఐటమ్స్ ఏవైతే పెడతారో ఫుడ్కి సంబంధించి వాటి యొక్క నాణ్యత ఏ రేంజ్లో తగ్గిపోయిందో అందరూ కంప్లైంట్లు చేసింది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కంప్లైంట్లు చేస్తూనే ఉండేటటువంటి పరిస్థితి. చాలామంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా తీసి పెట్టడం జరిగింది. ఇక వైవి సుబ్బారెడ్డి ఆయన గారు చైర్మన్గా ఉండంగానే ఈ లడ్డూలో కల్తీ అనేది స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. కరుణాకర్ రెడ్డి గారు కూడా ముందే స్టార్ట్ అయ్యింది. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డే స్టార్ట్ చేశాడు. కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి పొసగదు. ఓకే, సో వాళ్ళిద్దరూ కంటిన్యూ చేశారని, వాళ్ళిద్దరూ కలిసి చేశారని అనడానికి లేదు. వాళ్ళకు మొదటి నుంచి శత్రుత్వం ఉంది. ఓకే, ఒకే కాంపౌండ్లో ఉన్నప్పటికీ కూడా. ఇక వైవి సుబ్బారెడ్డి తర్వాత 3 సంవత్సరాల పాలన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు రావడం జరిగింది. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండంగానే తిరుమల యొక్క ఈ దేవుడికి సంబంధించి ఆస్తులు కానీ, లేదంటే ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, బంగారు కానీ, ఇతరత్ర భూములు కానీ ఏ ఉంటే అవి వాటిని తాకట్లు పెట్టుకోవడానికి ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా? అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఈ డబ్బులు, ఈ ఆస్తులన్నింటినీ, బంగారాన్ని, ఫిక్స్డ్ డిపాజిట్లని, బాండ్లని అన్నింటినీ తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకొని ఈ డీబీటీ అని చెప్పేసి ఏదైతే దోపిడీ ఉందో ఆ దోపిడీ కోసం వాడుకోవాలని ప్రయత్నించి కోర్టుల చేత మొట్టిక్కాయలు కాదు చెప్పు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఆ రోజు. కోర్టులు తిట్టినా కూడా
చాలా మటుకు కొంత అమౌంట్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పథకాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేశారు బరి తెగించి చేశారు. ఇక శ్రీనివాస సేతు అప్పటికే 72% కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడానికి వీళ్ళు అప్పటిదాకా ఎంతైతే ఖర్చు అయ్యిందో అంత ఖర్చుని మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక 72% కంప్లీట్ అయిపోయినటువంటి ఫ్లైఓవర్కి మహా అంటే నువ్వు ఎంత కంప్లీట్ చేయాలి? 28% కంప్లీట్ చేయాలి. కానీ 100% కొత్త ప్రాజెక్టుకి నువ్వు ఎంతైతే బిడ్ వేస్తావో, కొత్త ప్రాజెక్టుకి నువ్వు ఎంతైతే కోట్ చేస్తావో అంత అమౌంట్ నువ్వు ఖర్చు పెట్టావు. ఎందుకు అంత దోపిడీ? దేని కొరకు అంత ఖర్చు అయింది? సరే, అటు నుంచి కరుణాకర్ రెడ్డి రావడం జరిగింది. కరుణాకర్ రెడ్డి అనేవాడు ఫక్తు క్రైస్తవుడు. ఇదే కరుణాకర్ రెడ్డి తిరుమల కొండ మీద గుళ్ళో ఉన్నది ఒక బండరాయి, ఏదో రోజు నా చేత్తోనే ఆ బండరాయి తలను ఒక్కలు చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి వాడు భూమన కరుణాకర్ రెడ్డి. చైర్మన్ చేశారు. ఆ వాడిని చైర్మన్ చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి సూపర్ స్వామిని మించిన సూపర్ స్వామి. తర్వాత ఇదే భూమన కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి వరకు చేశాడు. వీళ్ళేమో ఇప్పుడు వచ్చి శాస్త్రాల గురించి, ఆగమ శాస్త్రాల గురించి, నియమాల గురించి, చేతిలో ప్రాశస్త్యం గురించి, తెలుగు హైందవ ధర్మం గురించి వీళ్ళు చేతిలో బైబిల్ పట్టుకొని మాట్లాడతారు. ఎవడి ధర్మం గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? ఈ జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని చెప్పి తులాభారం దగ్గర పలికింది సుబ్బారెడ్డి గారి భార్య. అంటే సుబ్బారెడ్డి హయాంలో సుబ్బారెడ్డి గారి భార్య, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండంగా ఎక్కడైతే ఇంకా 2 స్టెప్స్ దాటితే దేవుడు కనబడతాడు. తులాభారం దగ్గర, తులాభారం నుంచి జస్ట్ 2 ద్వారాలు దాటితే దేవుడు కనబడతాడు మనకు. అవును. దేవుని సన్నిధానంలోనే తులాభారం. ఈయన గారికి తులాభారం అంట. ఏం కట్టలు కట్టినాడని ఈయనకు తులాభారం వేసేది? సరే, మా దరిద్రం కొద్దో దౌర్భాగ్యం కొద్దో ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన వాడు అక్కడికి వెళ్ళాడు. నువ్వు మనిషివైతే నువ్వు అన్ని మతాలను గౌరవించేవాడివి, అన్ని మతాలను ధర్మాలను నువ్వు రెస్పెక్ట్ చేసేటటువంటి వ్యక్తివైతే ఆవిడ ఆ రోజు అలా పలుకుతున్నప్పుడు నువ్వు వారించాలి. అమ్మా, ఇది దేవుని సన్నిధానం, అవును, నా మీద కాదు, నీ దృష్టి అంతా దేవుడి మీద ఉండాల అని చెప్పాల్సింది పోయి నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతావు. అంటే నీ దృష్టిలో ఏంటి? వెంకటేశ్వర స్వామి కంటే నువ్వు గొప్పడివా? అంతే కదా. మరి ఆవిడ ఉద్దేశం ఉంటే అతని దృష్టిలో కూడా అదే ఉండొచ్చు. నేను అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డినే, సుబ్బారెడ్డి భార్యని నేనేమనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నం తినే మనుషులు కాదని అందరికీ తెలుసు. వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డినే అంటున్నా. నువ్వు ఆవిడ జగనో రక్షక గోవిందాని నామాలు పెడుతుంటే నువ్వు ముసిముసి నవ్వులు నవ్వావంటే నీ దృష్టిలో నీ ఫీలింగ్ ఏంటి? నేను 7 కొండల వాడి కంటే గొప్పవాడిని, నేను వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడిని అని కదా నీ ఫీలింగు. ఇట్లనే గతంలో ఒకడు ముఖ్యమంత్రి స్థానంలో నిలబడి వెంకటేశ్వర స్వామికి ఎందుకు అన్ని కొండలు 2 సరిపోవా అన్నందుకు ఫ్రై పీస్ అయిపోయాడు. ఓకే, నీ భవిష్యత్ ఏంటి? ఇంకా దేవుడు చూస్తూనే ఉన్నాడుగా. ఆయనకు ఓపిక ఎక్కువ అండి. ఎవడి పాపాలైనా పండే అంతవరకు చూస్తాడు. ముంతాజ్ హోటల్ పేరున్నారా? తెలుసు, నేను దాని దగ్గర కూడా వస్తా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నియమించినటువంటి ఈ చైర్మన్లలో ఒకడైనటువంటి ఈ భూమన కరుణాకర్, ఇతగాడే వెంకటేశ్వర స్వామి నెత్తిని పగలగొడతానని చెప్పి. మీరు లాస్ట్లో హైలీ సర్నేమ్ పలకట్లేదు, అవసరం లేదు. అంటే వీళ్ళ వల్ల ఆ కులం యొక్క గౌరవం దెబ్బతినకూడదు. ఖచ్చితంగా అది ఒప్పుకుంటాను. నేను రెడ్లని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరికి తలొంచేటటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు తప్పు చేసేటటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు మంచికి నిలబడతారు, పోరాటానికి ముందుంటారు, 10 మందికి సాయం చేయడానికి ముందుంటారు. 10 మందిది దోచుకొని దొబ్బి తిని వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలని మాత్రం ఏ రోజు అనుకోరు. రెడ్లు నికార్స్ అయినటువంటి రెడ్లు, ఒరిజినల్ రెడ్లు. సో ఈయన ఒరిజినల్ రెడ్డి కాదని
నేను చెప్పడం ఏంటి, తులసిరెడ్డి ప్రతిరోజు చెప్తాడుగా, ఓ ఒరే బాబు మాకందరికీ ఇంటి పేర్లు ఉన్నాయిరా, ఆయనకి ఎందుకు లేవు, మేం పాకనాటి రెడ్లము, మేం పెదకంటి రెడ్లము, మేం మోటాడు రెడ్లము అని వాళ్ళ రెడ్ల కులంలో ఉన్నటువంటి ఉపకులాల పేర్లతో సహా ఆయన పలుకుతున్నాడు. ఇదిగో తులసిరెడ్డి అనేవాడు ఒక మోటాడు రెడ్డి, లేదంటే ఒక పాకనాటి రెడ్డి, లేదంటే ఒక పెదకంటి రెడ్డి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతెందుకు, మీకు టీవీ డిబేట్లలో ఒక ఆయన కనబడుతుంటాడు బక్కగా, మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి, నెల్లూరు సింహపురి అంటాడు ఆయన. ఆయన పద్దాకులు నోరు తెరిస్తే నేను పెదకంటి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ రెడ్డివి అని అడుగుతాడు ఆయన. మరి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డి? ఖచ్చితంగా రెడ్డి అని వెనకాల తగిలించుకుంటే సరిపోద్దా? నేను కూడా తగిలించుకుంటా ఒకటి, నన్ను కూడా కులంలోకి తీసుకుంటారా? అలా ఎలా తీసుకుంటారు? మరి అదే కదా. సో ఆయన రెడ్డా కాదా అనేది జనాల క్లారిటీ ఉంది. నేను ఇంకా దాని గురించి ఇక్కడ చెప్పక్కర్లేదు. కానీ ఏంటంటే నేను ఎందుకు ఆ రెడ్డి అనే ట్యాగ్ లైన్ వాళ్ళకి తగిలించడానికి ఇష్టపడనంటే ఇది రీజన్. వీళ్ళు చేసేటటువంటి దిక్కుమాలిన పనులకు, వీళ్ళు చేసేటటువంటి నీచమైన కార్యక్రమాలకు వీళ్ళకు ఆ ట్యాగ్ను గనక ఆపాదిస్తే ఆ కులానికి మొత్తం వ్యతిరేకంగా ప్రజలు తయారయ్యేటటువంటి పరిస్థితి. సో నేను అట్లా చేయదలుచుకోలేదు, నాకు అవసరం లేదు, అది నాకు ఆ పాపం వద్దు.